ఈ విధంగా నీ నడు, ఈ విధంగా నువ్వు ప్రయాణం చేయి అని మనకు మార్గం చూపించి జీవితాన్ని రేపొద్దున రేపొద్దున భవిష్యత్తును ఉన్నత నిలుస్తూబెట్టే మార్గమే యేసయ్య మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య సన్నిధికి వచ్చిన వారు, యేసయ్యని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో, యేసయ్యని ఎవరైతే హృదయపూర్వకంగా వాళ్ళ స్థితిగతులు చెప్పుకుంటారో, అయ్యా నా జీవితము, నా కుటుంబము, నా పరిస్థితి, నా ఆరోగ్యము, నా వ్యవసాయం, పాడి పంటలు లేక ఏదైనా సరే మా స్థితి ఇలా ఉందని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని తనలో మోకరించి ప్రార్థిస్తారో